హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు తమ్నైల్లో చూసినట్టే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అప్కమింగ్ మూవీస్ కొన్ని ఉన్నాయి, మేబీ ఒక 4 మూవీస్ ఉన్నాయి. ఈ 4 మూవీస్ గురించి ఇన్డెప్త్గా మనం మాట్లాడుకుంటూ మూవీస్కి సంబంధించి కొన్ని పోస్టర్స్ కానీ టైటిల్స్ కానీ ఇవి రిలీజ్ చేయడం జరిగింది. వాటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఎంత డెప్త్గా వెళ్తే హిడెన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి క్లియర్గా తెలుస్తాయనేసి ఇన్డెప్త్గా మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ అండ్ మూవీ డిస్కషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ లిస్ట్లో మనకు ఫస్ట్ మూవీ వచ్చేసి విజయ్ దేవరకొండ గారు నటించిన SVC 59 అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో 59వ సినిమా మన విజయ్ దేవరకొండ గారితో చేయబోతున్నారు. ఇందులో సిరీస్ గారు అండ్ దిల్ రాజు గారు ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీకి వచ్చేసి. ఈ మూవీని ఒకసారి మీరు స్క్రీన్ మీద ఈ డీటెయిలింగ్ గమనించండి. పోస్టర్ అయితే స్టన్నింగ్ పోస్టర్ అనమాట. ఏదో పీరియాడిక్ డ్రామా నడుస్తుందనేసి క్లియర్గా తెలుస్తుంది పోస్టర్లో. ఒకసారి మీరు ప్రతి డీటెయిల్ని అబ్జర్వ్ చేయండి. మనకి విజయ్ దేవరకొండ గారి హెడ్ దగ్గర నుంచి ఒక కొటేషన్ ఒకటి రాశారు. దిస్ రేస్ ఈస్ రొమాన్స్, లవ్ ఈస్ వైలెన్స్. అసలు కంటే ఒక రేసింగ్గా అండ్ రొమాన్స్గా ఒక వైలెన్స్గా ఈ మూవీ ఉండబోతుంది అనేసి వాళ్ళు ఆ పోస్టర్లోనే మనకు మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి, లుక్ ఇలా సైడ్కి తిరిగేసి నోట్లో సిగరెట్, రైట్ హ్యాండ్లో కత్తి కూడా ఉంటుందన్నమాట. బాడీ లోపల ఫైర్ అట్మాస్ఫియర్ మొత్తం ఇచ్చారు. కానీ ఒక కాలు వచ్చేసి ఒక సైతాన్ తల మీద ఇలా పెట్టి తొక్కుతున్నట్టు మనకు కనిపిస్తుంది పోస్టర్లో. బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఏదో ఒక పీరియాడిక్ డ్రామాలో ఇది జరగబోతుంది. అంటే లైక్ బింబిసారా లాంటి సినిమా ఉంది కదా, ఆ టైప్లో ఇది జరగబోతుంది అనేసి వీళ్ళు పోస్టర్లో చాలా డీటెయిల్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది పోస్టరు. దీనికి సంబంధించిన పోస్టర్స్ ఇంకా చాలా వస్తూ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కత్తి పట్టుకొని, ఇంకొకటి వచ్చేసి లైక్ అంటే ఒక పాడుబడ్డ ప్లేస్లో విజయ్ దేవరకొండ ఇలా అంటే మఠం వేసుకొని కూర్చోవడం కానీ, ఇవన్నీ చూస్తుంటే వేరే లెవెల్ గూస్ బంప్ సీన్స్ ఉండేలా ఉన్నాయి సినిమాలో. మేబీ కింగ్డమ్ మూవీ రీసెంట్గా రాబోతున్న మూవీ ఈ ఇయర్లోనే రాబోతుంది. ఆ మూవీతో పోల్చుకుంటే ఈ మూవీ మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది అనేసి పోస్టర్స్ తోటే డైరెక్టర్ అండ్ దిల్ రాజు గారు మనకి మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్గా గ్లిమ్స్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ ఏదొచ్చినా కూడా హిడెన్ డీటెయిల్స్ డిస్కస్ చేస్తూ ప్రతి ఒక్క పాయింట్ అవుట్ చేస్తూ మాట్లాడుకుందాం. బట్ ఇదనమాట నెంబర్ 1. సెకండ్, ఒకసారి మీరు ఈ పోస్టర్ కూడా అబ్జర్వ్ చేయండి. అసలు పోస్టర్స్ చూడగానే ఒక గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా. అసలు ఏంట్రా బాబు, పోస్టర్ ఏంటి ఇంత రగ్గుడుగా, ఇంత వైలెన్స్గా ఉందనేసి మీరు చూస్తుంటే ఒక పర్సన్ అలా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు. అక్కడ స్టెప్స్ మీద అన్ని మనుషులందరూ పడిపోయి ఉన్నారనమాట. ఒక భయంకరమైన యుద్ధం జరిగిన ఫీల్ అయితే వస్తుంది పోస్టర్లో. ఇది వచ్చేసి మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే మన టి విశ్వప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన నేపథ్యం, అంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీకి. ఇది కూడా మనకి సుధీర్ బాబు బర్త్డే సందర్భంగా ఈ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, కింద ఒక స్టాంప్ ఇచ్చారు, #పీపుల్ మీడియా ఫ్యాక్టరీ XSB అంటే సుధీర్ బాబు అనమాట. ఓకేనా, ఆయన హీరోగా అండ్ పీపుల్ మీడియా బ్యానర్లో ఈ మూవీ అయితే రాబోతుంది. కార్తీ ప్రసాద్ అని అయితే డైరెక్టర్ అనేసి ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూడాలి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి. మరి పోస్టర్లో చూస్తే మాత్రం అదేదో ఒక టన్నెల్ లాగా ఉంది. ఆ టన్నెల్లో ఒక పెద్ద భయంకరమైన ఫైట్ జరిగేలా ఉంది. అసలు సుధీర్ బాబు అయితే నెక్స్ట్ లెవెల్ కదా, 6 ప్యాక్తో చింపి అవతల పడేస్తున్నాడు. అసలు చూడండి, ఆ బాడీ మీద కాట్లు ఉండడం కానీ, ఆ చేతిలో ఆ ఐరన్ రాడ్ కానీ, లెఫ్ట్ హ్యాండ్ తోటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ రాడ్ని అంటే వెయిట్ మనకు అక్కడ తెలుస్తుంది. సుధీర్ బాబు కూడా అంత కండలు తిరిగిన వీరుడు కూడా జస్ట్ అలా పట్టుకొని లాక్కొని పోతున్నాడు స్టెప్స్ మీద. దాంతో వాళ్ళని కొట్టాడంటే వాళ్ళు ఎలాంటి నరకం చూస్తుంటారో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఓకేనా, లైటింగ్ మాత్రం సినిమాటోగ్రఫీ వేరే లెవెల్లో ఉండేలా ఉంది. చూడాలి మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి. థర్డ్ మూవీ చూద్దాం. థర్డ్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే అసలుకి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది యూట్యూబ్లో. ప్రదీప్ రంగనాథన్ గారు ఏది చేసినా, ఏ మూవీ తీసినా కూడా లాస్ట్ 2 years లవ్ టుడే కానీ, ఆ తర్వాత వచ్చిన మొన్న రీసెంట్గా వచ్చిన మూవీ కానీ, ఇవన్నీ కూడా ఒక స్టేటస్ అనేది క్రియేట్ చేసి పెట్టాయి. బట్ అలాంటి హీరో మళ్ళీ ఇంకొక మూవీ అప్డేట్తో వచ్చాడు అంటే నిజంగా అసలు అది వండరు. మనకి ఈ మూవీ వచ్చేసి మైత్రి మూవీ మేకర్ వాళ్ళు నిర్మిస్తున్నారు. టైటిల్ వచ్చేసి డ్యూడ్ అనమాట. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసుంటారు. ఈ మూవీ కూడా మనకి అతి త్వరలో రాబోతుంది.
రీసెంట్గా వచ్చిన డ్రాగన్ కూడా అంతే కదా, ఒక అద్భుతం క్రియేట్ చేసింది. ఆయన మూవీస్ అంటే ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి అనమాట. ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంత ఎగ్జైట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అండ్ హీరోలలో మన ప్రదీప్ రంగనాథన్ గారు కూడా ఒకరనమాట. ఆయన మూవీస్ వస్తున్నాయంటే ఆ మూవీస్ని హిట్ చేయడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. అంటే ఎంత క్రేజ్ తెచ్చి పెట్టుకున్నాడో చూడండి ఆడియన్స్లలో. చాలా అద్భుతమైన డైరెక్టర్ అండ్ చాలా అద్భుతమైన హీరో. డైరెక్టర్ ఒక పక్క చేస్తూ, హీరోకి ఒక పక్క చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం అనేది చిన్న విషయం కాదు. దాంట్లో ప్రదీప్ రంగనాథన్ గారు 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం 4th మూవీని చూద్దాం, లాస్ట్ది. ఇందులో మనకి ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఈ పాయింట్, ఈ టాపిక్ ఒక ఎత్తు అనమాట. వాటికి యూనివర్స్ని క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన డైరెక్టర్ మన ప్రశాంత్ వర్మ గారు. ఆయన కూడా అంటే సినిమాటిక్ యూనివర్స్ అనేది చాలామంది క్రియేట్ చేశారు, బట్ ఈయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానంలో ఆయన నిజంగా ఎవర్ గ్రీన్ డైరెక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన తీసిన జాంబీ రెడ్ కానీ, ఆ మూవీ కానీ, రకరకాల మూవీస్ తీశారు ఆయన. స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా తీసిన మూవీస్లలో చాలా అద్భుతమైన డిఫరెంట్ కంటెంట్ కానీ, డిఫరెంట్ జోనర్ కానీ టచ్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి మన ప్రశాంత్ వర్మ గారు. ద సేమ్ టైం ప్రశాంత్ వర్మ గారు లాస్ట్ మూవీ చూస్తే హనుమాన్. అసలు యాక్చువల్లీ టైటిల్ హనుమాన్ కాదు, అది హనుమాన్. ఇప్పుడు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలా ఉంటాయి కదా, అవెంజర్స్ కానీ, వీళ్ళలాగా హనుమాన్ అని పెట్టారు. అంటే అక్కడ సూపర్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ సూపర్ మ్యాన్ ఎవరు ఇండియాకి? హనుమాన్ అనమాట. హను మ్యాన్ వచ్చేసి మన తేజ సర్జా గారు, హను వచ్చేసి హనుమంతుడు అనమాట. ఇది అంటే బాగా అటాచ్ చేస్తూ తీశారు ఆ పాయింట్ అనేసి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ప్రజెంట్ చూస్తే హనుమాన్ తర్వాత జై హనుమాన్ అనేసి ఇంకొక పార్ట్ 2 ఉంది. బట్ దానికంటే మనకి రీసెంట్గా లాంచ్ అయిన ఈ పోస్టర్ మీరు స్క్రీన్ మీద చూడండి, మహంకాళి కాదు. యాక్చువల్లీ మనం ఎక్కడ టెంపుల్ పైన చూసినా ఏదైనా చదివినా కూడా మహంకాళి అని ఉంటుంది, ఇక్కడ మహాకాళి అనమాట. అంటే లైక్ మహా అంటే ఒక లేడీ పర్సన్, కాళి అంటే ఒక దేవత. ఆ పోస్టర్ని మీరు పోస్టర్ డిజైన్ చూడండి, అంటే ఆ టైటిల్లో అంత ఇన్డెప్త్గా చూపిస్తూ పైన మీరు ఒకసారి పోస్టర్ని అబ్జర్వ్ చేయండి. ఒక కొడవలు ఉంది, లైక్ ఒక నైఫ్ ఉంది, కొడవలి అంటే పాతల కాలపు కత్తి ఉంటుంది కదా, అలాంటి కొడవలు ఒకటి ఉంది. దాంట్లో మనకి హౌరా బ్రిడ్జ్ ఇవన్నీ చూపిస్తూ మనకు ఆ సిటీని అంతా ఎస్టాబ్లిష్ చేస్తూ, తర్వాత పై నుంచి ఆ కొడవలి ఏదైతే పదును ఉందో ఆ పదును నుంచి హనుమంతుల వారు గాలిలో అలా వెళ్ళిపోతున్నట్టు చూపించారు. అంటే ఇక్కడ కూడా హనుమంతుల వారిని మెన్షన్ చేశారు. బట్ ఆయనకి సంబంధించి కూడా ఇందులో ఏదైనా ఉండొచ్చు మేబీ పాయింట్. అయితే మహాకాళి అంటే లైక్ మనం బేసిక్గా చూస్తే మహంకాళి వేరు, హనుమంతుల వారు వేరు. బట్ ఇలా ఈ అటాచ్మెంట్ చేస్తారు చూడండి ప్రశాంత్ వర్మ. దాంట్లో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ, ఆయన స్టోరీ డైరెక్షన్ కానీ, ఆయన నెరేషన్ కానీ అసలు వేరే లెవెల్ అనమాట. మీరు జాంబీ రెడ్ చూసారనుకోండి, ఆ జాంబీ రెడ్లో కూడా ఏంటి అసలు జాంబీస్కి అండ్ ఇటు చూస్తే గాడ్స్కి, అంటే దేవుడికి ఆ జాంబీస్కి ఒక కనెక్టివిటీ భలే పెట్టారు ఆ సినిమాలో పాయింట్ అనేసి. ఆ వాటర్ గురించి కానీ అది అసలు వేరే లెవెల్. హనుమాన్లోకి వచ్చేస్తే ఒక నార్మల్ పర్సన్స్కి ఒక పవర్స్ వస్తే ఎలా చేస్తాడు అనేసి హనుమాన్లో చూపించారు. బట్ దీంట్లో వచ్చేసి దీంట్లో చూడాలి, అంటే ఆయన స్టోరీ ఎలా చెప్తారు ఏంటి అంటే మనం ఊహించినా కూడా పాయింట్ వేరేలా ఉంటుంది. అసలుకి అదొక స్టన్నింగ్ పాయింట్ అయిపోతుంది ఫైనల్గా ఆయన తీసేటప్పటికి. ఖచ్చితంగా పీవీసీయూలో 100% ఆయన జెన్యున్గా న్యాయం చేస్తారు, హిట్ చేస్తారు. ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్స్కి ఎక్కడ లాస్ ఉండదు, ఆయనని నమ్ముకున్న ఆడియన్స్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అది ప్రశాంత్ వర్మ అంటే. ఇది అనమాట ఇవాళ డిస్కషన్. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నేను చెప్పిన ఈ 4 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే డైరెక్టర్ కానీ, హీరో కానీ, వీళ్ళు అంటే నాకు ఒక హీరోది పర్టికులర్గా ఇష్టం, ఆయన ఆ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తాను, పర్టికులర్గా నాకు ఒక డైరెక్టర్ అంటే ఇష్టం, ఆ డైరెక్టర్ తీసే సినిమా కోసం నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తానని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ డైరెక్టర్ పేరు కానీ, ఆ హీరో పేరు కానీ కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే మాత్రం ప్రశాంత్ వర్మ గారి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసే ఆ యూనివర్స్ ఉంటుంది చూడండి, అసలు అది వేరే లెవెల్. ఆయన డైరెక్షన్ కూడా టాప్ మ్యాచ్ ఉంటుంది. అలాంటి మూవీస్ కోసం ఆడియన్స్ అయితే 2.5 గంట ఉంటుందో, ఈ 2.5 గంట కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆయన మూవీస్ని 100% ఇష్టపడతారు.